పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు జరుపుతోందని త్వరలోనే విద్యార్థులకు శుభవార్త చెప్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో గురుకుల హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు గురుకుల హాస్టళ్లను సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించామన్నారు. రాష్ట్రంలో గురుకులాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటుగా హాస్టల్స్కు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన కలెక్టర్స్ సమావేశం, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంగా అధికారులకు తెలియజెప్పడం జరిగింది. ప్రతి జిల్లా కలెక్టర్, ప్రతి శాసనసభ్యుడు, ఆరోగ్య శాఖ అధికారులు, విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులు విధిగా ఈ గురుకులాలను, హాస్టళ్లను, పాఠశాలలను సందర్శించాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి అందరి గురుకుల లేదా అన్ని రకాల సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, జనరల్ గ్రూప్ వాళ్ళ ప్రిన్సెస్లలో గత కొద్ది కాలంగా మెయింటెనెన్స్ లేక ఏదైనా పిచ్చి చెట్లు పెరిగి లేదా ఇతరత్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే మన పెద్దాపూర్లో జరిగినటువంటి సంఘటన హాస్టల్ చుట్టూ మొత్తం విపరీతమైనటువంటి ఒక ఫారెస్ట్ లాగా తయారైంది. వెంటనే ఈజీఎస్ సహకారంతో లేదా స్థానిక జిల్లా అధికార యంత్రాంగం దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న నిధులతోటి లేదా ఎస్డిఎఫ్ స్థానిక శాసనసభ్యుల దగ్గర నిధులతోటి ఆ పరిసరాల యొక్క పరిశుభ్రత, ప్లాంటేషన్ అన్న కూడా పండ్ల సంబంధించి లేదా ఇతరత్ర హాస్టళ్లకు ఉపయోగపడేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అన్ని ప్లాంటేషన్ చేయాలని ప్రభుత్వం తరఫున మెస్ ఛార్జీలు పెంచేటువంటి దాని మీద నిర్ణయం కొరకు చర్చ జరుగుతూ ఉంది. దానికి కమిటీ తీసుకొని ఒక కమిటీ వేసుకొని ధరల పెరుగుదలకు అనుగుణంగా వాళ్ళకు కూడా మెస్ ఛార్జీలు పెంచబోతా ఉన్నాం. ప్రభుత్వం ఇది ఒక పెద్ద శుభవార్త. రాష్ట్రంలో చదువుతున్న అనేక లక్షల మంది పిల్లలందరికీ మెస్ ఛార్జీలు పెంచబోతున్నాం అనేది ఒక శుభవార్త చెప్తా ఉన్నాం. కాబట్టి వాటికి సంబంధించి నిధులు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలనేది 5,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ సంవత్సరానికి.